Find the smallest number which when divided by 12, 15, 18, 24 and 36. అంటే మీరు ఏం కనుక్కోవాలా? ఎల్సిఎం కనుక్కోవాలి. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని ఇవన్నీ డివైడ్ చేయాలి. సో ఆ నెంబర్ ఏంటి? బిగ్గర్ నెంబర్ కాబట్టి ఎల్సిఎం కనుక్కోండి. నేను ఆల్రెడీ చెప్పాను 12 ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ 24. 12 గురించి వదిలేయండి. నెక్స్ట్ 18 ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ 36. 18 వదిలేయండి. సో మనం కనుక్కోవాల్సింది 15, 24, 36. ఓకే, నెక్స్ట్ వీటి కనుక్కోండి. 15, 24, 36. ఓకే, నెక్స్ట్ 6 12 తో పోతుంది డైరెక్ట్. 12 2 3. నెక్స్ట్ 3 తో 3 5 3. 1080 సార్. 3 6 into 36 into 5 2 10 30. ఎంత? 1080. అంతేనా? ఓకే, రైట్. వస్తుంది. రైట్. రిమైండర్ ఏం లేదు కాబట్టి 1080 నే ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఆన్ బీయింగ్ డిక్రీజ్డ్ బై 3 కంప్లీట్లీ డివిజిబుల్ బై. ఈ నెంబర్స్ తే డివిజిబుల్ అయ్యే నెంబర్ వస్తుంది ఎప్పుడు? ఆ నెంబర్ను 3 చేత సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత. ఎ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 3. ఓకే, 3 డిక్రీజ్ చేసిన తర్వాత వీటితో డివైడ్ చేయబడుతుంది. ఇది డివిజిబుల్ బై ఆల్ దీస్. ఈ 4 నెంబర్ చేత డివిజిబుల్ అయ్యే డివిడెండ్ ఏంటంటే ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కునేటప్పుడు 18 ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ 36. ఓకే, వదిలేయండి. నెక్స్ట్ 36, 32, 27ల ఎల్సిఎం కనుక్కోండి. 9 4 36, 32, 3. నెక్స్ట్ 4 తో 4 1s 4 8s 3. ఓకేనా? నెక్స్ట్ ఎల్సిఎం ఎంత? 36 into 24. ఇది ఎల్సిఎం చేస్తే ఎంత చూడండి. అంతేనా? 864. అంతేనా? 864 వస్తుంది. ఆ నెంబర్ని ఇవన్నీ డివైడ్ చేస్తాయి. కానీ ఈ నెంబర్ అనేది ఒరిజినల్ నెంబరా? కాదు. 3 తీసేసిన తర్వాత ఇది. సో ఈ ఒరిజినల్ నెంబర్ ఏమవుతుంది? 867 అవుతుంది. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఆన్ డిక్రీజ్డ్ బై 3 దెన్ డివైడెడ్ బై దీస్ నెంబర్స్. సో ఈ మనకు కావాల్సింది ఏంది? ఈ నెంబర్స్ తో డివైడ్ అయ్యే నెంబర్ కావాలి కాబట్టి ఎల్సిఎం కనుక్కున్నా. తర్వాత ఏం చేసిన? 3 యాడ్ చేసిన. ఓకే, రైట్. చాలా బేసిక్స్ ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి 20th క్వశ్చన్. చాలా స్మాల్ బాడ్ మాస్ రూల్ మీద ఆర్మీ జీడీలో అడుగుతున్నాడు. మీరు మళ్ళీ మళ్ళీ మిస్టేక్ చేయొద్దని మళ్ళీ చెప్తున్నా. చూడండి, ఫస్ట్ బ్రాకెట్ చేయమని చెప్పాను. 5 - 2 ఎంత? 3. తర్వాత డివిజన్ 6/3 ఎంత? 2. తర్వాత మల్టిప్లికేషన్ 30 into 2 ఎంత? 60 సార్. మీరు పొరపాటున 30 into 60 చేస్తే రాంగ్ వస్తుంది. ఓకే, రైట్. 5 - 2 ఎంత? 3. 6/3 ఎంత? 2. 2 into 30 ఎంత? 60. అది బాడ్ మాస్ లో ఏం చెప్పాలో ఫస్ట్ బ్రాకెట్. ఓకే, ఆఫ్. ఓకే, నెక్స్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. నెక్స్ట్ చూడండి ఫస్ట్ బ్రాకెట్ ఏంటి ఇక్కడ? ఇది. ఈ బ్రాకెట్ లో మళ్ళా ఏంటి? ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా? రైట్. మళ్ళీ ఇక్కడ సబ్ట్రాక్షన్ ఫస్ట్ చేస్తే రాంగ్ వస్తుంది. చూడండి 4 into 6 into -8. దీంట్లో 24 - 8. 24 - 8 ఎంత? 16 సార్. 16. సో ఇది 16. 16 divided by 16 ఎంత?
1 1 సార్ 1. సో ఇదంతా 1 అయింది. సో 60 మైనస్ 1 ఎంత? 59 సార్ 9. అది ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది బాడ్ మాస్ రూలే. ఫస్ట్ ఇన్సైడ్ ఉండే బ్రాకెట్స్ 9 మైనస్ 2 ఎంత? 7. నెక్స్ట్ 21 మైనస్ 7 27 21 డివైడెడ్ బై 7 ఎంత? 3 సార్ 12 ప్లస్ 3 ఎంత? 15. 15 ఓకేనా? 16 మైనస్ 15 ఎంత? 1 సార్ 1. 15 మైనస్ 1 ఎంత? 14 అట్లే చేయాలా మీరు కూడా ఎగ్జామ్ లో. రైట్. 9 మైనస్ 2 7. 21 బై 7 ఎంత? 3. 12 ప్లస్ 3 ఎంత? 15. 16 మైనస్ 15 ఎంత? 1. 15 మైనస్ 1 ఎంత? 14. ఇది బాడ్ మాస్ రూల్. ఫస్ట్ ఏది చేయాలా? ఇన్సైడ్ బ్రాకెట్స్ చేసి తర్వాత డివిజన్ తర్వాత ప్లస్ ఇట్లా చేయాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద 9 ప్రోడక్ట్ 4 ఆఫ్ సార్ product 9 of 4 two numbers 36, sum 13, find the numbers. Okay, numbers ఏంటి? 9 4 సార్ 9 4. ఓకే రైట్. చూడండి, ఇన్ కేస్ మీకు తెలియదు అనుకుంటే ఆ నెంబర్స్ ఎక్స్ వై టు ప్రోడక్ట్ ఇచ్చినాడు 36, ఎక్స్ ప్లస్ వై సమ్మేషన్ నుంచి ఎంత ఇచ్చాడు? 13 ఇచ్చినాడు. ఓకే, మనకు ఫార్ములా ఉంది. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ is equal to x square plus y square plus 2xy is equal to, then I try to x minus y whole square, okay, plus 4xy and right. So మీరేం రాయి దీని ప్రకారం x plus y whole square is equal to x minus y whole square plus 4xy and right. సో ఇక్కడ x plus y whole square ఎంత? 169, 13 square. x minus whole square నాకు తెలియదు. నెక్స్ట్ 4 into product 36. ఓకే, నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది? 144, 169 minus 144 equal to x minus y whole square. అప్పుడు ఏమవుతుంది? 5 to 25. x minus y ఏమవుతుంది? 5 అవుతుంది. x plus y 13 అవుతుంది. అంతేనా? x ఏమవుతుంది? 9, y అనేది 4 అవుతుంది. అట్లా చాలా మీకు తెలుసు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. కానీ తెలియని నెంబర్స్ ఇస్తే మీకు ఐడియా వస్తుంది ఇక్కడ 9 4 అని. కానీ ఐడియా రాకపోతే ఎట్లా అనేదానికి నేను అట్లా చెప్తాను. ఆప్షన్స్ ప్రకారం ట్రై చేయొచ్చు. ఓకే, 36 కి ఫ్యాక్టర్స్ కనుక్కొని చేసినా వస్తుంది కదా సార్? వస్తుంది. ఇచ్చే నెంబర్స్ బిగ్గర్ నెంబర్స్ ఉంటాయని. ఓకే, ఫ్యాక్టర్ ఇప్పుడు 36 కాబట్టి ఓకే. పెద్ద నెంబర్స్ ఉంటే 283 7 ఇట్లాంటివి ఏదో ఇచ్చి ప్రోడక్ట్ ఇట్లా ఇచ్చి ఒక నెంబర్ 38 ఏదన్నా ఇచ్చి అట్లా సమ్మేషన్ ఇట్లాంటి ఇస్తే కష్టం. అట్లాంటప్పుడు మీరు ఈ ఫార్ములా వేసుకోవాలి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4xy. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ లో 2xy మనకు ఓవరాల్ గా రావాలి. కానీ దీంట్లో ఏంది? మైనస్ 2xy వస్తుంది. సో దాన్ని కంపెన్సేట్ చేయాలంటే ప్లస్ 4 రావాలి, ప్లస్ 4xy. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ సమ్మేషన్ కాబట్టి 13 స్క్వేర్ 169. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ నాకు కావాలా, ఎందుకంటే ఎక్స్ మైనస్ వై నాకు కనుక్కోవాలి. ప్లస్ 4 into 36. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 144 వస్తుంది. ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ ఈ సైడ్ ఉంచుకుంటే ఈ సైడ్ 144. సో 169 మైనస్ 144 ఎంత? 20. 25 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. సో ఎక్స్ మైనస్ వై ఎంత? 5. మనకి ఎక్స్ ప్లస్ వై వాడు మనకు తెలుసు. ఎక్స్ ప్లస్ వై ఎంత? 13. సో ఎక్స్ ఏమవుతుంది? 9, వై అనేది 4. అట్లా చేయాలి. ఇది తెలిసిన నెంబర్స్ ఇస్తాడు మీకు. నెక్స్ట్ చూడండి, రైట్ ఏ నెంబర్
which is differ by 3 whose product is 54. Right. చూడండి, write two numbers. Next వేరే క్వశ్చన్ అది. write two numbers differ by 3 అంటే డిఫరెన్స్, టూ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 3, ప్రోడక్ట్ 54. ఆ నెంబర్స్ ఏంటి? 9, 6 సార్. 9, 6 అండి. ఓకేనా? రైట్. ఒకవేళ తెలియకపోతే ఏం చెప్పాను నేను, x మైనస్ వై ఇచ్చాడు ఇక్కడ, xy 54 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ తెలుస్తుంది, చేసేయండి. కావాలంటే x మైనస్ వై హోల్ స్క్వేర్ is equal to x plus y whole square minus 4xy. x minus y మనకు కావాలి కాబట్టి, సో x minus 9 x plus y whole square minus 4 into 54. So 9 plus, okay, 216 x plus y whole square 225 equal to x plus y whole square. x plus y ఎంత? 225 ఏ దానికి స్క్వేర్? 15 సార్. సో x minus y ఎంత? 3. సో ఏమవుతుంది, x ఏమవుతుంది, సమ్మేషన్ ఇచ్చి సబ్ట్రాక్ట్ మైనస్ 2 ప్లస్ 15 ప్లస్ 3/2 ఎంత? 18/2 ఎంత? 9. 15 మైనస్ 3/2 ఎంత? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏంటంటే 3తో రైట్, రీప్లేస్ m by smallest number to make resultant number divisible by 3. 3తో డివైడ్ కావాలంటే నేను రూల్ ఏం చెప్పినా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చేసి 3తో డివైడ్ అవ్వాలి. సో కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి 3873 ఇది 3తో డివైడ్ అవుతుందా లేదా చూడాలంటే ఈ అన్ని నెంబర్స్ యాడ్ చేసి అది 3తో డివైడ్ అవుతుందా లేదో చూడాలి. సో అన్ని నెంబర్స్ యాడ్ చేయడం అంటే 3 + 8 ఎంత? 11. 11 + 7 18. 18 + 3 21. 21 అనేది 3తో డివైడ్ అవుతుంది. సో ఇది టోటల్ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. ఓకే, అదే విధంగా ఇండివిజువల్ గా అయినా 3తో మల్టిప్లై ఉండేటి డైరెక్ట్ తీసేయచ్చు. 3 క్యాన్సల్. 8 + 7 అంతా 15. 15 అనేది డివైడ్ అవుతుంది కాబట్టి డివైడ్ అవుతుంది అని. సో ఇక్కడ 64m3 ఈ నెంబర్ 3తో డివైడ్ అవ్వాలంటే m ప్లేస్ లో ఏముండాల? స్మాలెస్ట్ నెంబర్ ఏముండాల? సో 6 ఉంది, 3తో డివైడ్ అవుతుంది, తీసేయండి, 3 డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 4 ప్లస్ m అనేది 3తో డివైడ్ అవ్వాలా అంటే మినిమం నెంబర్ ఏముండాలి? m. చూడండి 64m3 అనేది 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతాయి? 6 + 4 + m + 3 అనేది 3తో డివైడ్ అవ్వాలా. 6 + 4 ఎంత? 10. 10 + 3 ఎంత? 13. 13 + m అనేది 3తో డివైడ్ అవ్వాలి. m అనేది 2 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 15 అవుతుంది. 15 అనేది 3తో డివైడ్ అవుతుంది. సో m అనేది 3 ఆన్సర్, 2 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 46m46 ఇది 6తో డివైడ్ 3తో డివైడ్ అవ్వాలి. నేనేం చెప్పిన, ఏ డిజిట్ అయినా 3తో సింగిల్ డిజిట్ అయినా 3తో డివైడ్ అయితే దాన్ని డైరెక్ట్ తీసేయండి అంటున్నా. 6 అనేది 3తో డివైడ్ చేస్తుంది. సో 6 తీసేయండి. నెక్స్ట్ 4 + 4 ఎంత? 8. 8 + m ఉంది. m అనేది ఏముండాలా? మినిమం 1 ఉండాలా. ఎందుకంటే 1 ఉంటే 9 అవుతుంది. 9 అనేది 3తో డివైడ్ అవుతుంది. సో m అనేది ఎంత? 1.
నెక్స్ట్ ఇక్కడ ఇది చెప్పండి 27M53 m ఎంత ఉండాలి మినిమం 3 తో డివైడ్ అవ్వాలంటే ఎనీవన్ చెప్పండి. వన్ సార్. రైట్ 1 ఉండాలి. ఎందుకు చూడండి 2 + 7 ఎంత 9 అనేది 3 తో డివైడ్ అవుతుంది. తీసేయండి ఇంకా 2 నెంబర్లు 3 తీసేయండి. నెక్స్ట్ 5 ఉంది. m+5 ఎంత ఉండాలి మినిమం 6 అయితే 3 తో డివైడ్ అవుతుంది అంతే కదా. సో m ఏమి ఉండాలా 1 అయి ఉండాలి. లేదంటే సమ్మేషన్ ఏం చేయండి 2 + 7 9 9 + 15 14 14 + 3 ఎంత 17 17 + m అనేది 3 తో డివైడ్ అవ్వాలంటే m ఏమై ఉండాలా 1 అయి ఉండాలా. ఎందుకంటే 18 3 8 3 6 18 కాబట్టి. సో m+1 ఉండాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 11 తో డివిజిబిలిటీ రూల్. ఓకే 11 తో ఏ విధంగా 11 ఏంటంటే డిజిట్ బై డిజిట్ అయినా చేసుకోవాలి. డిజిట్ బై డిజిట్ 3 3 1 ఈ నెంబర్ 11 తో డివైడ్ అవుతుందా లేదా కనుక్కోవాలంటే డిజిట్ బై డిజిట్ సమ్మేషన్ చేయాలి. 1 3 నెక్స్ట్ 1 3 ఎంత 4 ఇట్లా చేసిన 4 4 - 4 0 0 అనేది 11 తో డివైడ్ అవుతుంది. సో ఇది 11 తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ రీప్లేస్ m బై స్మాలెస్ట్ 11 తో డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ ఏమి ఉండాలి 3 9 m2 m ప్లేస్ లో ఏమి ఉండాలి 3 తో డివైడ్ అవ్వాలంటే చూడండి ఇక్కడ డిజిట్ బై డిజిట్ ఫస్ట్ 2 ఉంది 2 డిజిట్ m కాకుండా 9 తీసుకోవాలి 2 + 9 9 ప్లస్ నెక్స్ట్ ఏం లేదు కాబట్టి 2 + 9 సమ్మేషన్ ఎంత 11. నెక్స్ట్ డిజిట్ బై డిజిట్ m తర్వాత 9 3 సో m+3 m+3 ఎంత ఉండాలా ఈ డిఫరెన్స్ తీసేస్తే 11 తో డివిజిబుల్ అవ్వాలి. సో డిఫరెన్స్ ఏమై ఉండాలా 0 కానీ 11 కానీ 22 కానీ 33 కానీ అలా అవ్వాలా. సో ఇక్కడ 0 అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇది 11 కూడా అవ్వచ్చు. m8 అయితే ఇది 11 అవుతుంది. సో 11 - 11 0 అవుతుంది. సో m8 ఓకేనా. రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చెప్పండి. ఎనీవన్ ఆన్సర్ 3m అందరు ట్రై చేయండి. 3m422 ఇది 11 తో డివిజిబుల్ అవ్వాలంటే m ప్లేస్ లో ఏముండాలి ఆన్సర్స్ ట్రై చేయండి. 7 సార్. రైట్. అంతేనా మిగతా వాళ్ళందరూ మీరు చూస్తానే ఉంటారు అంతేనా. చూడండి డిజిట్ బై డిజిట్ 2 2 + 4 6 6 + 3 9 ప్లస్ 2 + 4 6 6 + 3 9 9 వచ్చింది. నెక్స్ట్ ఇదే నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ 2 + m తర్వాత ఏం లేదు. సో 2 + m ఓకే. ఈ రెండు దాంట్లో నుంచి తీసేస్తే 0 కానీ 11 కానీ 22 కానీ 32 కానీ ఇలా 11 మల్టిపుల్స్ రావాలి. సో ఇక్కడ 9 - సంథింగ్ 9 వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకు m అనేది 7 అయితే 9 - 9 0 సో m7. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 70975m ఆన్సర్ 13 వచ్చింది సార్.
2 సార్. 16 21 ఓకే రైట్ 7 చెప్తా చూడండి ఓ సైడ్ నుంచి రెండు ఇది ఎం నుంచి ఈ సైడ్ అని రావండి m+7 ఇది ఇట్లా వస్తే ఏమవుతుంది 7 + m. 7+7 కాదు 7+0 ఓకే m+7+0 7+m ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ 5+9 9+7 సో ఎంత 21 21. దీంట్లోంచి దీన్ని తీసేస్తే ఏం కావాలా 13. 0 కానీ 11 కానీ ఏదైనా కావాలి m14 అనేది డబుల్ డిజిట్ నెంబర్ అవుతుంది కాదు కదా ఓకేనా ఓకే సార్. రైట్ m అనేది 0 తీసుకున్నాం అనుకో సపోజ్ ఏమవుతుంది 21 - 7 ఎంత 14 అది కాదు m అనేది 1 తీసుకున్నారు అనుకోండి లేదంటే m అనేది 2 తీసుకుంటే ఏమవుతుంది 9 21 - 9 ఎంత 12 అనేది డివైడ్ అవ్వదు సో లేదు m ప్లేస్ లో 3 తీసుకుంటే ఏమవుతుంది 7 + 3 10 21 - 10 ఎంత 11 వచ్చింది కదా సో m అనేది 7 లేదంటే 7 - 0 + 9 - 7 + 5 - m ఇది డివైడ్ అవ్వాలి సో 7 - 7 క్యాన్సిల్ అవుట్ 9 - 5 14 - m ఏమైతే 11 తో డివైడ్ అవుతుంది m ప్లేస్ లో 3 ఉంటాయి ఈ మెథడ్ చెప్తా చూడండి లేదంటే డివైడ్ డిజిట్ బై డిజిట్ ఇదా కాకుండా 70975 m ఇలా నెంబర్ ఉందనుకోండి రాని వాళ్ళు గుర్తు చేసుకోండి మళ్ళీ ఈ సైడ్ నుంచి సపోజ్ స్టార్ట్ చేశాను అనుకోండి డిజిట్ బై డిజిట్ ప్లస్లు మైనస్లు రాసుకోండి 7 + 0 - 9 + 7 - 5 + m ఇది కనుక్కోండి వాల్యూ ఇదంతా కలిపితే 11 తో డివైడ్ అవ్వాలి సో 7 0 + 9 - 7 ఇది +7 రైట్ అంతేనా 7 + 0 - 7 + 7 - 5 + m ఇది నెక్స్ట్ చూడండి ఇక్కడ అవుతుంది ఇది ప్లస్ ఉంది ఇది మైనస్ ఓకే 70975 m చూడండి 7 - 0 దీని ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ వస్తుంది +9 - 7 + 5 - m ఓకే రైట్ ఇప్పుడు ఏమవుతుంది 7 + 7 - 7 క్యాన్సిల్ అవుతుంది 9 + 5 ఎంత 14 14 - m ఇది 11 తో డివైడ్ అవ్వాలంటే ఇక్కడ ఏముండాలా m ప్లేస్ లో 3 ఉండాలి అప్పుడు 14 - 3 11 అవుతుంది 11/11 ఈక్వల్ సో 11 తో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి ఆన్సర్ చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా తెలిసిపోతుంది 14m75 ఆన్సర్ చెప్పండి m = 5 సార్. m = 5 5 5 10 11 రైట్ రైట్ మీకు డౌట్ ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి రండి 1 - 4 + m - 7 + 5 ఇది 11 తో డివైడ్ అవ్వాలి సో ఇదేంటి 1 + 5 ఎంత 6 6 - 11 + m సో -5 + m ఇది 11 తో డివైడ్ అవ్వాలంటే m ప్లేస్ లో 5 పెడితే ఏమవుతుంది మొత్తం 0 అవుతుంది 0/11 0 డివైడ్ అవుతుంది సో m అనేది 5 ఆ విధంగా అయినా చేయొచ్చు లేదంటే డిజిట్ బై డిజిట్ 5 + m m + 1 ఎంత 5 +
m plus 1 equal to 6 plus m. Next 7 plus 4 11. 11 కావాలంటే m కంపల్సరీ 5 అయి ఉండాలి. 5. రైట్. 3 మల్టిపుల్ 11 మల్టిపుల్స్ అర్థమైనాయి ఇప్పుడు. అంటే డివిజిబిలిటీ రూల్స్ 3 కి 11 కి. ఓకే. నెక్స్ట్ ఫైండ్ ద రేషియో బిట్వీన్ 5 డజన్ అండ్ 2 స్కోర్స్. ఎంత రేషియో? చూడండి 5 డజన్ అండ్ 3:2 సార్. రైట్. 60:40. చూడండి 5 డజన్ అంటే 5 into 12. అదే విధంగా 1 స్కోర్ అంటే 20 అంటే 2 into 20. 60:40. 23 20. సో ఏమవుతుంది? 3:2. సింపుల్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్. డైలీ 25 to 30 క్వశ్చన్స్ చూద్దాం ఆన్లైన్ లో. ద మంత్లీ శాలరీ ఆఫ్ పర్సన్ ఈజ్ 12,000. హిస్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ 8,500. ఫైండ్ ద రేషియో ఆఫ్ హిస్ ఎక్స్పెండిచర్ టు సేవింగ్. చూడండి ఇన్కమ్ ఎంత? 12,000. ఎక్స్పెండిచర్ ఖర్చు ఎంత పెడుతున్నాడు? 8,500. సో సేవింగ్ ఎంత ఉంటుంది? మైనస్ చేయాలి. ఓకే. 3,500 సేవింగ్. ఇక్కడ ఏమన్నాడు? ఎక్స్పెండిచర్ టు సేవింగ్. ఎక్స్పెండిచర్ ఎంత? 8,500. సేవింగ్స్ ఎంత? 3,500. 0 0 క్యాన్సల్. 5 17s అంతేనా? 5 7s. సో ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ ఎంత? 8,500. సేవింగ్స్ 3,500. ఈ రెండు దాంట్లో రేషియో కనుక్కున్నాడు. ఎక్స్పెండిచర్ రేషియో. నెక్స్ట్ ఏమన్నాడు? సేవింగ్స్ టు శాలరీ. సేవింగ్స్ ఎంత? 3,500. శాలరీ ఎంత? 12,000. సో 2 zeros 2 zeros. 5 తో పోతుంది. 5 7s 5 2s 5 4s. సో 7:24. రేషియో. రైట్. ఈ క్వశ్చన్స్ అన్ని నేను సీట్ పెట్టేస్తాను. అన్ని ప్రాక్టీస్ చేసుకోండి. రైట్. ఈ క్వశ్చన్స్ డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు కూడా ఒక 30 క్వశ్చన్స్ ఇలా ఆన్లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ అన్ని వాట్సాప్ పెట్టండి గ్రూప్ లో. మ్యాథ్స్ కానీ ఏదైనా నైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ క్వశ్చన్స్ అన్ని. ఏ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తా అంటే అది తీసుకోవడం పెట్టుకోండి. వాట్సాప్ చేయండి నాకు దాంట్లో. అవన్నీ తీసుకొని నైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఓకేనా? డైలీ 30 క్వశ్చన్ చేద్దాం. ఓకే సార్. రైట్. ఇవన్నీ పంపిస్తా, మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఈ క్వశ్చన్స్. ఓకే. గుడ్ నైట్. Yes.